కర్మ ఫలితం త్వరగా తీరిపోవాలి అని అంటే దానికి పరిష్కార మార్గంగా పెద్దలు ఏం తెలియజేశారు? ఈకే గారని ఈ లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. ఆయన దీనికి విరుగుడు చెప్పారు. ఆధునిక సమాజంలో రకరకాల వ్యవహారాలతో మనం సతమతమయ్యేటువంటి మానవులందరికీ కూడా కర్మ ఫలితాన్ని అందరూ అనుభవించవలసిందే. కాకపోతే కర్మ ఫలితం తొందరగా పోవాలంటే ఒకటే పని చేయాలి, సేవ చేయండి అన్నారు. ఆయన చేసి చూపించారు. అలా విముక్తులైనటువంటి ఆత్మల్ని కూడా ఆయన ప్రదర్శింపచేశారు. సేవ చేయాలి. సేవ అంటే కూడా ఏదో మనకి బాగా డబ్బు ఉన్నది కదా అని చెప్పి ఒక 10 మందికి కనుక ఆ డబ్బుని పనిచేసి మీరు సేవ చేయండిరా నా తరపున కాదుట. ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే, భోజనం పెట్టు, సేవ చేయటమే, వాళ్ళు తిన్న తర్వాత విస్తర్లు ఎత్తు అన్నాడు ఈకే గారు. కర్మాచరణం అంటే సేవ చేయటం, అది చాలా కష్టం. ఎందుకంటే మానవులందరిలోనూ ఒక రకమైన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇగో. భోజనం పెట్టడం అంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి భోజనాలు నేను పెట్టిస్తాను, అది కాదుట. కర్మ అనుభవం నీకు పోవాలి అని అంటే, తొందరగా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుభవం తగ్గిపోవాలి అని అంటే, ముక్తిని నువ్వు పొందాలంటే ఎటువంటి సేవ చేయాలంటే భోజనం పెట్టించు, తప్పులేదు, గొప్ప సేవ. వాళ్ళు తిన్న తర్వాత ఆ ఇస్తరు ఎత్తే. ఎందుకని ఎత్తమన్నాడంటే ఆయన, ఆ ఇస్తరు ఎత్తటం వల్ల, ఎందుకంటే అహంకారం అనేటువంటిది మనిషిలో నుంచి పక్కకి తప్పుకుంటుంది. అహంకారం ఉన్నంతసేపు జీవుల్లో అది కర్మ బాగా పెరగటానికి అది సహకారం చేస్తూ ఉంటుంది. మనిషి ఎప్పుడైతే అహంకారాన్ని కోల్పోతాడో, ఎప్పుడైతే విస్తరెత్తుతున్నాడో, ఇక నేను అనేటువంటిది లోపల ఉండదు కదా, చాలా తేలిక భావం ఏర్పడిపోతుంది. అందుకే వైష్ణవం కూడా ఎప్పుడు కూడా దాసస్య దాసస్య దాసస్య, ఆ దాసుడికి, నీ దాసుడి దాసుడి దాసుడి, నీ సేవకుడి నీ సేవకుడి నీ సేవకుడి అంటాడు. అంటే చాలా చిట్ట చివరికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఆ చిట్ట చివరి స్థాయికి రావాలి. ఆ రకంగా కనుక, అంటే మనలో ఉన్న అహంకారాన్ని కనుక చంపుకొని, అంత నువ్వు అనుకోలేకపోతే ఈ చిన్న పనులు చెయ్యి, సేవ చెయ్యి. అందువల్ల ఏదైనా ఒక రోజు నీకు వారం రోజులు ఉద్యోగంలో ఏదో ఒక రోజు నీకు సెలవు దొరికిందనుకో, ఆధునిక సమాజానికి ఆయన చెప్తున్నారు, చక్కగా మురికి వాడలు అలాంటి వాటికి వెళ్ళు, చీపురు పట్టుకో, శుభ్రం చేయి. చేస్తే నీకు ఇది నువ్వు శుభ్రం చేస్తున్నావంటే నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు శుభ్రం చేసుకున్నట్టు లెక్క. యోగి పుంగవుడమ్మ ఈకే గారంటే ఆ మహానుభావుడు చెప్పినటువంటిది ఇది. అందువల్ల సేవ చేయండి అంటున్నాడు. డబ్బుని పంచండి, అది మంచిదే, డబ్బుతో పాటుగా స్వయంగా సేవ చేయండి అని చెప్పారు ఆయన.